ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. అయాన్స్ పాలు తాగాడు, బర్ఫ్ కూడా తీసాడు ఇప్పుడే. అయాన్స్ అందరికి హాయ్ చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అశోక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ అన్న ఇది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, రమ్య ఉండి ఎప్పుడు నేనే వంట చేసి బోర్ కొడుతుంది ఇంట్లో, సరదాగా మనము అంటే మోక్ష మేడం అని చెప్పి మా సీనియర్ అనమాట, ఇక్కడ మేము ఉండే ఏరియాలోనే పక్కనే ఉంటుంది. మేడం వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలుస్తున్నాం. రమ్య ఉండి ఎప్పుడు వంట నేనే చేస్తున్నావు కదా, బోర్ కొడుతుంది అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు నేనే చేస్తున్నాను కదా ఎప్పుడు వంట. సో ఈరోజు కొంచెం బ్రేక్ లాగా మేడం వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్దామని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాం. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వంట ఎవరు చేస్తున్నారు? సారీ, నువ్వే చేస్తున్నావు. నేను చేస్తున్నా, నువ్వు చేస్తున్నావా? నేను మధ్యాహ్నం చేస్తాను, నానమ్మ నైట్ చేస్తుంది. నువ్వు ఎప్పుడు చేస్తావు? నీకు ఎప్పుడు ఖాళీ ఉందని చేయడానికి? నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు. నేను వంట ఎప్పుడు చేయలేదు. చేసావులే, నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నువ్వే చేసింది, నువ్వు నానమ్మ కలిసి చేశారు. సో అట్లా చెప్పమని చెప్పింది. సో అయితే ఇంకా అయాన్స్ని కూడా ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాము. కొంచెం చలిగా ఉంది కాబట్టి వీడికి మంచిగా స్వెటర్ వేసి వీడి ఇట్లా వెరైటీగా చూస్తున్నాడు. అయాన్స్ ఎలా బయటికి ఈ టోపీ పెట్టడానికి గంట సేపు అయింది ఫ్రెండ్స్, అస్సలు ఉంచుకోవట్లేడు. వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి వాళ్ళు డిన్నర్ కోసం మా కోసం ఏమేమి ప్రిపేర్ చేశారో చూద్దాం. అండ్ సరదాగా కాసేపు 3-4 జోకులు వేసుకొని ఈ వ్లాగ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ అయాన్స్ చూడు. చెప్పు అయాన్స్, ఏదైనా మాట్లాడు. అది నోట్లు పెట్టుకోవద్దు, అలా తీ బయటకు తీ. సో అయాన్స్ ఈజ్ టర్నింగ్ 6 అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 8 జనవరి 8 వస్తే అయాన్స్కి 6 months అవుతాయి. అండ్ 6 months అయి 6th డేకి అన్నప్రాసన చేయాలంట. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాము. అన్నప్రాసన కూడా గుళ్ళో చేద్దామని అనుకుంటున్నాము. అది కూడా వ్లాగ్ పెడతాము. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసేసి ఏమన్నా చిన్న చిన్న మంచి మూమెంట్స్ ఉంటే క్యాప్చర్ చేసి వ్లాగ్లో పెడతాను. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి అశోక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఉంచుకోవాలి నాన్న. అయాన్స్ కి డ్రెస్సెస్ వేసుకోడు, ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్టు. వాడికి ఏదైనా సాంగ్ పాడాలి. ఒక సాంగ్ వీడికి బాగా పాపులర్ అయిపోయింది, ఆ సాంగ్ ఎప్పుడు వింటూ ఉంటాడు. అయాన్స్ అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నీకై ఉంటాడిలా, అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నీకై ఉంటాడిలా. అయిపోయింది, డ్రెస్ వేసినాం. మళ్ళీ ఏడిసేయటం, మళ్ళీ పాట పాడాలి. ఇదే పాట పాడాలి ఫుల్ డ్రెస్ వేసుకునేంత వరకు. నువ్వు నేర్చుకో పాట. అమ్మా అమ్మా నీ వెన్నెలా. వెరీ గుడ్ అయాన్స్. మీ నాన్న నేను బ్లఫ్ చేస్తున్నాడు, పాడిందే పాడి. ఫుల్ సాంగ్ నేర్చుకోమను డాడీని. అయాన్స్ ఫుల్ గా రెడీ అయిపోయాడు. ఇక బయటకు తీసుకెళ్ళాలి. అక్కడ డిన్నర్ కి వెళ్ళి చూద్దాం, అక్కడ కలుద్దాం. అయాన్స్ వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. ఓ గుడ్ బాయ్ అయాన్స్, ఇస్ ఎ గుడ్ బాయ్. ఏడవద్దు మళ్ళీ. యు ఆర్ ఏ వెరీ గుడ్ బాయ్, యు ఆర్ ఏ గుడ్ బాయ్. ఎక్కడికి వచ్చాం నాన్న? మేడం వాళ్ళ ఇంటికి వచ్చాం. మొత్తానికి అయితే అత్త దగ్గరికి వచ్చాం. ఎట్లుంది బెల్స్? హాయ్ మేడం. హలో. కొంచెం అచ్చా, ఏం చేస్తారు? టిస్టా ఎన్నో డేస్ నుంచి రమ్మంటున్నారు, ఈరోజు కుదిరింది మేడం మాకు.
అంటే 6 months లోపల ఒకసారి వెళ్ళాలి. పోండి మీరు కాలు కడిగి లోపలికి వెళ్ళండి. నేను పడేసి ఇది ట్రెడిషనల్ ఇట్లా కుక్ చేయాలట, ఎక్సర్సైజ్ అవుతుందట. అందుకని ఆహా అది కాదు, పెయింట్ వేసిరని చెప్పి కింద పెట్టారు అంతే కదా. మరి ఏది ఇంకా నేను ఇంకా వచ్చి డైరెక్ట్ ఇక తినేయడమే అనుకున్నా, ఇంకా వంటలే కాదు. కటింగ్ సెక్షన్ కోసమని వంటకు వచ్చిండ్రు. వావ్ బగారా రైస్. వీళ్ళు నాన్ వెజ్ తినరు. ఏదన్నా జిమ్కి వెళ్తున్నావా? బాగా వెయిట్ ఎక్కువ. మా అన్న జిమ్ బాడీ, జిమ్కి వెళ్ళినప్పుడు చూస్తున్నావు ఇప్పుడే పెద్ద లెక్క మా చేస్తున్నావు నువ్వు కదా. ఇంత సీరియస్ గా చూస్తున్నాను. ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఎవరు? ఎక్కడికి వచ్చిందని నానా చెయ్యి జాగ్రత్త. నా బంగారు తండ్రి ఏం వేసుకొచ్చిండే అత్త దగ్గరికి ఇప్పటికి వచ్చినావా అని. అదే నీకోసం చూడు రోజెస్ బెడ్షీట్ వేసింది. లవ్ చూడు ఎంత బాగుంది బెడ్షీట్. మేము అనుకుంటున్నాడు వచ్చి ఏంది ఎవరి ఇల్లు, ఎవర్రా మీరంతా అసలు, ఎవర్రా మీరంతా? నువ్వు దగ్గరికి రావే, కొంచెం కంఫర్ట్. సాయో అరే నీ పేరు చెప్పు, నీ పేరు పూర్తి పేరు చెప్పు. సాయో మేడం వాళ్ళ కొడుకు అబ్బాయి, వాడి బొమ్మల కలెక్షన్. వీడికి చిన్న ఉన్నప్పుడు అన్ని బొమ్మలు కొనేసిర్రు. వీడు పెద్దన్నకు పెద్ద సైంటిస్ట్ అవుతాడేమో, మరి చూడాలి. సాయో పెద్దన్నకు అయాన్స్కి ఇస్తావా ఈ బొమ్మలన్నీ? ఈ బొమ్మలని అయాన్స్కి ఇస్తావా? కాదు ఈ బొమ్మలని అయాన్స్కి ఇస్తావా? ఇచ్చేయవా? చూడు చూడు అయాన్స్కి ఇస్తావా బొమ్మలు? ఏ బొమ్మ ఇస్తావు చెప్పు, ఏ బొమ్మ ఇస్తావు అయాన్స్కి? ఏంటది? హల్క్ ఇస్తావా? ఇంకా అది ఇస్తావా? వెరీ గుడ్. ఇంకేమిస్తావు? అత్తకు ఉమ్మ పెట్టు, ఉమ్మనట పెట్టు, అత్తకు ఉమ్మనట పెట్టు. వాడికి జుట్టున్నప్పుడు చిన్న ఉన్నప్పుడు మీ ఉమ్మాలతోనే నిండిపోయేది ఇల్లంతా. కూర్చోము అయాన్ష్, మనం ఎక్కడ కూర్చోం అయాన్ష్? మీ ఇంటికి వస్తే నవ్వవా? ఎవరది? ఎవరు వచ్చిండ్రు మా ఇంటికి? ఇస్తున్నానా? ఎక్కడికి వచ్చినావమ్మా? అత్త నీ తీసేది కాదు. నువ్వు వీడియో తీయద్దు నాన్న, మామ తీస్తాడు వీడియో. మామ డైరెక్టర్ అను. మా మామ డైరెక్టర్ అని బిడ్డ అను. మా మామ డైరెక్టర్ అను. అట్లే అంతే 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 విజ్ఞాన్ అంతే. జుట్టు పీకుతా, పీకు పీకు పీక్ నాన్న, బాగా పీకు, గట్టే పీకు, ఊడి రావాలి. భయం సాయో, ఇగో నాకు స్పైడర్. అయాన్స్ నిన్ను చూస్తున్నాడు బేట ఘోరంగా, అదే నేర్చుకుంటాడా ఇక. ఇగో ఈ బెడ్షీట్ చూసినా ఆశ?
ఇక ఇది మొన్న తీసుకున్నాం వాడికి కప్పడానికి మస్తు వెచ్చకున్నది. మరి కప్పండి. అయాన్స్కి తీసుకుంటున్నా నీకు కాదు. అరే ఇది ఏమి ఫోన్ కొరికిందట. కూర్చుందా? ఏం ఫోన్ కూర్చిందిరా? కూర్చో, నువ్వు కూర్చో. మా అన్నయ్య వాళ్ళు పంపారు మేడం, బహిరంగ నుంచి పంపాడు. అవునా? సేమ్ ఇట్లాంటి తిక్కుంది, తిక్కుంటది. అంటే మాకు ప్లస్ వీడికేమో కొంచెం సన్నం ఉంటది, మాకు కొంచెం మందం ఉంటుంది. ఇష్టెంత తగిలేనరా అందుకే అమ్మడిలో దాగుంది పోరా చిన్ని తల్లిని చూడగా వేయి కళ్ళైనా సరిపోరా ఈ చోట నిమిషం కూడా చిన్నది సింద్రిలా చిందు చూడు పిలిచిన పలకడు వెతికిన దొరకడు మా మధ్య నిలిచాడు మా జాబిలి నిన్నిట్లో నిలిపాడు దీపావళి మాయి చిన్ని మేడం మేడం ఒకసారికి మా మేడం ఏమేం చేసి పెట్టిందని అంటే, మేడం ఒకసారి చూపించండి. వావ్, ఆలు వంకాయ నెక్స్ట్ వచ్చేసి సాంబార్. వావ్, నెక్స్ట్ వచ్చేసి బగారా. బగారా. నెక్స్ట్ వచ్చేసి అది నెక్స్ట్ వచ్చేసి ఏమన్నారు రమ్య? టేస్టీగా ఉంది మేడం కర్రీ. ఏమన్నా లేదు మేడం, మేడం అంతకుముందు టేస్ట్ చేసా కదా. మరి తినకు రమ్య, తినకు మేడం, ప్లేట్ గుంజుకోరి. మా అమ్మ ఇట్లా అడ్డొస్తే ఎట్లా? అన్ని పెట్టే మాకి అశోక త్వరలో మంచి బాలుడు. ఎందుకు మేడం ఇవన్నీ పెడతాం? లెఫ్ట్ సైడ్ ఇది లెఫ్ట్ ఇది రైట్, ఇది రైట్ ఏది? లెఫ్ట్ మేడం. ఇది రైట్. ఎందుకు మేడం? అశోక్ పొట్టగా అనిపిస్తుంది. అశోక్ కొంచెం స్ట్రైట్ కూర్చు. ఈ పొట్టని ఏం చేస్తాం మేడం? తీసేసి